హలో హాయ్ అండి. మరో కొత్త విషయం. ఇజ్రాయెల్ అంటే థర్డ్ జనరేషన్ వాళ్ళ దీవెన ఎందుకు అంత ఇంపార్టెంట్? షాప్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఫ్రీగా ఎందుకు అమౌంట్ తీసుకుంటారు? ఎందుకు వాళ్ళ దీవెన అంత ఇంపార్టెంట్? అది తెలుసుకోవాలంటే దానికి చిన్న డివోషనల్ లింక్ ఉందండి. ఏంటంటే వాళ్ళు థర్డ్ జనరేషన్ అంటే మూడో లింగం, స్త్రీలింగం పురుషలింగం, వాడు థర్డ్ జనరేషన్, వాడు ఇజ్రాయెల్ అంటారు. సో వాళ్ళు మన సమాజానికిలో మన సంస్కృతిలో మూడు అనే పదానికి చాలా ఇంపార్టెంట్ ఉంది. మూడు ముళ్ళు కానీ మూడు అవతారాలు కానీ మన డివోషన్లో మూడు అనే పదానికి చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే వీళ్ళు ఎందుకు దీవిస్తే అంత పవరు అనేది తెలుసుకుందాం. ఒకప్పుడు మన పురాణంలోకి వెళ్ళినప్పుడైతే రామాయణం అనేటప్పుడు రామాయణంలో ఇలా రాయబడింది అనమాట. ఏముందంటే అప్పుడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు రాజ్యాన్ని వదిలేసి సీత, రాముడు, లక్ష్మణుడు ఇలా వెళుతున్నప్పుడు సమస్త రాజ్య జనాభా అంతా వెనకాల వెళ్ళారట. రాజ పొలిమేర దగ్గర రాగానే అప్పుడు రాముడు ఇలా అన్నాడట, మీరు ఇక చాలు, మీరు వెనక్కి వెళ్ళిపోండి, స్త్రీలు పురుషులు వెనక్కి వెళ్ళిపోండి అని ఆదేశించాడట. రాజు కదా, రాజు ఏం చెప్తే అదే అయిపోతుంది. సో స్త్రీలు పురుషులు వెళ్ళిపోయారు, ఈ థర్డ్ జనరేషన్ ఉండిపోయారు అనమాట. సో తిరిగి వాళ్ళు 14 సంవత్సరాలు వనవాసం చేసుకుని తిరిగి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారట రాముడి కోసం. సో వాళ్ళు అభిమానానికి ప్రేమకి ముగ్ధుడైన రాముడు ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చాడట. మీరు ఎవరిని దీవిస్తే, మీరు ఏమనుకుంటే అది జరుగుతుందని ఒక బ్లెస్ వాళ్ళకి పవర్ ఇచ్చాడట. సో అందుకనే మన నార్త్ సైడ్ చూడండి, అయోధ్య అటుకసి కంపల్సరీగా ప్రతి వివాహ శుభకార్యాల్లో కంపల్సరీగా ఈ యాక్టివిటీ కంపల్సరీ. దానికి డిజైన్ చేసుకుంటారు, ఆ బడ్జెట్లో వేసుకుంటారు ఇంత అమౌంట్. వాళ్ళు పిల్లడం అంటే వధూవరుల్ని దీవిస్తే వాళ్ళు చిరకాల 100 ఏళ్ళు బతుకుతారని విడిపోకుండా వాళ్ళకి పిల్లలు కూడా ఇమ్మీడియట్గా కలుగుతారని వాళ్ళు దీవిస్తారు. సో అక్కడ కంపల్సరీగా ఒక యాక్టివిటీ జరుగుతుంది. మీ నార్త్ సైడ్ అయోధ్య ఎక్కువ జరుగుతూ ఉంటుంది, ఒక యాక్టివిటీ కంపల్సరీ. మనం ఈ ఏరియాకి వచ్చేటప్పటికి ఆ బ్లెస్సింగ్ తీసుకుంటాం అంతే. అర్థమైందా? ఓకే, బాయ్.